మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారం చెప్పండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు వచ్చును కదా. మనము దేవదూత తీర్పు తీరుస్తాము అని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఈ దేవదూతలు ఎవరు? ఇక చూసుకున్నట్లయితే ఈ దేవదూతలు ఆర్ ద ఫాలెన్ ఏంజిల్స్. వారికి మనము ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన తర్వాత మనము తీర్పు తీరం నాడు మనము గొర్రెలు మేకలుగా వేర్పరచబడినప్పుడు మనకి కూడా జీవకిరీటము మహిమకిరీటం ఇవ్వబడిన తర్వాత మనం కూడా సింహాసనమే కూర్చొని దేవునితో పాటు మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం బైబిల్ ప్రకారం చూసుకుంటా ఉన్నాం. అటువంటి సమయంలో ఆ దూతలు అంటే ఆ లూసిఫర్ అతని వెంబడించిన దూతలు ఫాలెన్ ఏంజెల్స్ వారికి ఎటువంటి తీర్పు తీర్చాలి అనే దాన్ని బట్టి మనకే ఆ ఆధిక్యతని ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దేవదూతలకి తీర్పు తీరుస్తాము. థ్యాంక్ యూ. అంటే దేవదూతలు అంటే దుష్టశక్తులనా? దుష్టశక్తులు అంటే దేవతలు కాదు. ఈ ఫాలెన్ ఏంజిల్స్ అంటే అవి సాతానుగా దయ్యాలుగా మారినాయి. మరి ఈ దుష్టశక్తులు అంటే వారి నుంచి వచ్చినాయి కదా. మరి శక్తుల్ని మనము శిక్షించము కానీ ఆ శక్తులను ప్రవేశపెట్టిన ఆ దూతలనే మనము శిక్షిస్తున్నాము, న్యాయం తీరుస్తున్నాము వారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.